హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్త వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఐకియా వ్లాగ్. లాస్ట్ నేను అమెజాన్ వీడియో చేసినప్పుడు చెప్పాను, ఆల్రెడీ వీడియో ఒకటి ఉంది కానీ ఎడిట్ చేయడానికి మోటివేషన్ రావట్లేదని. సో ఇదైతే కొంచెం పెద్ద వీడియోనే, మంచి కాంటెంట్ అయితే ఉంది ఇందులో అయితే. సో వీడియో 1.5 కానీ 1.25 కానీ స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. స్కిప్ చేసినా కూడా కొన్ని థింగ్స్ అయితే కట్ అవ్వచ్చు. సో అందుకనేసి చెప్తున్నాను. యూజువల్గా నేనే స్కిప్ చేసేయమంటాను, బట్ ఇదైతే చూడడానికి ట్రై చేయండి. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేసు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. హైదరాబాద్లో ఐకియా రాయదుర్గ్లో అయితే ఉంది. రాయదుర్గ్కి ఎలా రావాలి అనేది నా అమెజాన్ వీడియోలో ఉంటుంది, అది కింద డిస్క్రిప్షన్లో, ఇంకా ఇక్కడ ఐ కార్డ్లో కూడా వేస్తాను, ఒకసారి అయితే అది చూడండి. సో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఐకియా వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గర. మనం క్యాబ్ అంతా ఏం బుక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ మనం మెట్రో స్టేషన్ దగ్గర దిగితే నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు. ఇప్పుడైతే నేను నడుచుకుంటూనే వెళ్తున్నాను. ఐకియా ఈజ్ ఆల్ అబౌట్ ఫర్నిచర్, అలాగే హోమ్ అప్లయన్సెస్ కూడా ఉంటాయి. కిచెన్ ఇంకా హోమ్ అప్లయన్సెస్ మనం కొనాలని అయితే రూల్ ఏం లేదు. ఎవరైతే ఫ్యూచర్లో ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, లేకపోతే రీమోడల్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకైతే 100% ఐకియా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోలో నేను అన్నీ కవర్ చేయలేను కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా యూనిక్గా అనిపించినవి, ఇంకా నేను వీడియోస్ తీసినవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసుకుంటూ చెప్తాను. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో కన్నా కూడా ఫస్ట్ మనం షాపింగ్ స్టార్ట్ చేయాల్సింది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. మొత్తం అంతా కూడా మ్యాపింగ్ ఉంటుందన్నమాట, 1 to 21 పాయింట్స్. ఈ ఫ్యామిలీ పాయింట్ అనేది ఏంటో నేను కూడా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం కదా, కొంచెం అన్నీ ఎత్తుక్కునేసరికి అయిపోయింది. సో 1 to 11 వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, మిగిలినవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇది వచ్చేసి ఒక చిన్న ఆర్గనైజర్ బాక్స్, చిన్న చిన్న స్టేషనరీ ఇంకా జ్యువెలరీ అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి. దాని కాస్ట్ వచ్చి 199 రూపీస్ పడుతుంది. ఇక్కడ నుండి నేను చూసినవి కాస్ట్ కూడా చెప్తూ వెళ్తాను. ఇది వచ్చేసి ఒక కిడ్స్ రూమ్ అనమాట, కిడ్స్ రూమ్ డిజైన్ లాగా. ఇది వచ్చేసి స్టడీ ఏరియా. చూసారా బోర్డ్స్లో ఎట్లా ఉన్నాయో స్టేషనరీ, అదంతా పేపర్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. అండ్ కాస్ట్స్ కొన్ని అయితే మంచిగా అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ అనిపించింది, కొన్ని కొంచెం ఎక్సెసివ్గా అనిపించాయి, లైక్ ఎక్స్పెన్సివ్ అనిపించాయి. బట్ ఓవరాల్గా చూడాలి, ఒక్కసారన్నా చూడాలి ఐకియా అనేది. మనకి మోడల్స్ అవి అయితే తెలుస్తాయి ఇది చూడటం వల్ల. నెక్స్ట్ ఈ వాల్ వచ్చేసి కింద అయితే కబోర్డ్ వచ్చింది, పైన చిన్న డెకరేటివ్ ఐటమ్ లాగా లైటింగ్ అయితే వచ్చింది, రెయిన్బో లైటింగ్. ఇది కూడా చాలా బాగా అనిపించింది, ఆ వాల్కి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఆ రెయిన్బో అయితే నాకు. ఆ రెయిన్బో అయితే 1290 రూపీస్ అయితే పడుతుంది, చాలా క్యూట్గా అనిపించింది అది నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక షూ ర్యాక్. ఇంతకుముందు అన్ని దగ్గరలో కనిపించేది కాదు, ఇప్పుడైతే ఇక్కడ మనకి రెడీమేడ్గా అవైలబుల్గా ఉంది. ఇందులో ఓన్లీ 2 బాక్సెస్ వచ్చేసి ఒక సెట్ అనమాట. ఆ ఒక్క సెట్ 1690 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం బాల్కనీస్లో ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి ఒక సైడ్కి ఒక ర్యాక్ లాంటిది అనమాట. ఇది 999 కాదు, అది సపరేట్ ఐరన్, అది వేరేది. దీని కాస్ట్ వచ్చేసి 5490 అయితే పడుతుంది. స్పేస్ ఎక్కువ వేస్ట్ చేయకుండా సైడ్కి పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ వచ్చేసి లివింగ్ ఏరియాలో ఒక చిన్ని టీవీ యూనిట్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ క్రోకరీ యూనిట్ అయితే ఉంది. ఇది వుడ్తో చేసింది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ పార్ట్ మాత్రమే 4 కబోర్డ్స్ కలిపి 6750 అయితే పడుతుంది కాస్ట్. ఇది మాడ్యులర్ ఏం కాదు, జస్ట్ నార్మల్ కబోర్డ్ లాగా ఉంటుంది, లైక్ డైనింగ్ ఏరియాలో వస్తుంది కదా మనకి క్రాకరీ యూనిట్, అలా అయితే ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మధ్యలో గ్లాస్ వచ్చేసి 6050. ఇది 2 కబోర్డ్సా 4 or 6 అనేది నాకు కూడా తెలీదు, లైక్ ఎన్ని కలిపి 6050 అనేది. ఇక్కడైతే మనం చైర్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, లైక్ సింగిల్ సోఫాస్ లాగా, ఇలా రిలాక్స్ అయ్యే చైర్స్ లాగా, అండ్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి ఈ చైర్స్ అనేది. ఏ ప్లేస్లో కన్నా కూడా సెట్ అయ్యేలాగా అరేంజ్ చేసుకోవచ్చు ఈ చైర్స్ అన్నీ. ఇవన్నీ వచ్చేసి సింగిల్ చైర్స్, మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకొని అరేంజ్ చేసుకునేలాగా. ఇక్కడ వచ్చేసి కిడ్స్ది డబల్ బెడ్ అనమాట, కింద ఒకటి పైన ఒకటి వచ్చేలాగా. ఆ తర్వాత ఇక్కడ సెంటెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇది సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా, బెడ్ సైడ్ టేబుల్స్, బెడ్ పక్కన పెట్టుకుంటారు, అలాంటి చిన్న సైడ్ టేబుల్స్. ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ 1190 అంట, భలే అనిపించింది. ఇది బిగ్ బాస్లో ఎంతమంది గుర్తుందో నాకు కమెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 999. ఫ్రూట్ బాస్కెట్ లాగా ఉంది బ్రాస్లో.
అండ్ ఇంకా ఇక్కడ చిన్న చిన్ని టీ పాయ్స్ గార్డెన్లో పెట్టుకుంటారు కదా, లైక్ బాల్కనీస్లో గార్డెన్స్లో అలా పెట్టుకునే చిన్న చిన్ని టీ పాయ్స్ అయితే ఉన్నాయి. గ్లాస్ ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్తో అయితే ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్లో కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి సోఫా కమ్ బెడ్, ఇది బ్లూ కలర్ది వచ్చేసి. ఇవన్నీ కూడా ప్లేస్ సేవ్ చేసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి కిడ్స్ స్టడీ టేబుల్ లాగా. అండ్ ఈ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది లైక్ ఫారిన్ కల్చర్ లాగా అనిపించింది. మనం వ్లాగ్స్లో వాటిలో చూస్తుంటాం కదా, గ్రిల్స్ అవి చేసుకుంటారు. సో ఇదైతే ఇదే లైక్ అవుట్డోర్లో మొత్తం సెటప్ చేసుకొని గ్రిల్స్ అవి చేస్తుంటారు కదా, కింద కోల్ అది వేసుకొని. సో ఇది ఒక్కసారిగా నాకు చూడగానే కొనాలనిపించింది. ఇదంతా కూడా కోల్ అవి వేసుకోవడానికి. అండ్ పైన వచ్చేసి గ్రిల్ ఉంటుంది. ఇది మేబీ కార్న్కి రిప్లికా లాగా ఏదో ఒకటి పెట్టినట్టున్నారు, దానికి కూడా టై చేసి సరిపోతుందేమో అనేసి. ఇది భలే అనిపించింది నాకైతే. అండ్ ఇంకా ఇక్కడ యూజ్ చేసే టాంగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు. యూజ్ చేసేసి ఇంకా లిడ్ అయితే ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట, డస్ట్ పడకుండా. ఇది నాకు చాలా బాగా అనిపించింది, అందుకే ఇంతగా వీడియో తీశాను ఈ థింగ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 25,000 అయితే పడుతుంది. 25,000 పెట్టి అయితే మనం ఎఫిషియెంట్గా అయితే యూజ్ చేయలేము, ఇది ఫర్ షూర్. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 పీస్ మిర్రర్ సెట్. ఇది 4 పీసెస్ వచ్చేసి 349 అయితే పడుతుంది. వెనకాల అయితే మనం స్టిక్ చేసుకోవడానికి పీల్ చేసేసుకుని స్టిక్ చేసేసుకోవడం ఈజీగా ఇక్కడ కావాలంటే అక్కడ. అండ్ ఇది వచ్చేసి టేబుల్ మీద మనం పెట్టుకోవడానికి, లైక్ ఇది వచ్చేసి చిన్న వాస్ లాంటిది. అండ్ అది వాటర్కి. ఇది ఏంటంటే మనం తందూరి చికెన్ కానీ కేక్స్ కానీ అలాంటివి చేసుకుంటే ఉంటుంది కదా, అలాగా. అండ్ ఇంకా ఇది బేస్ కూడా రొటేట్ అవుతుంది, చాలా బాగా అనిపించింది. అది కాస్ట్ కూడా మంచిగానే అనిపించింది, 1250 అరౌండ్ పడింది. అండ్ ఇంక ఇది వచ్చేసి జగ్ ఇంకా గ్లాసెస్ సెట్, 2 సపరేట్ సెట్స్. ఓన్లీ జగ్ ఒక్కటే, అది 299. గ్లాసెస్కి మళ్ళీ సపరేట్ ప్రైస్. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బాల్ లైట్. ఇక్కడ కింద మనకి 2 థ్రెడ్స్ అయితే వస్తాయి. ఒకటి పుల్ చేస్తే క్లోజ్ అవుతుంది, ఇంకొకటి పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది బాల్ అనేది, వీడియోలో చూపించినట్టు. ఇది లైక్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ లాగా వర్క్ అవుతుంది. లైక్ క్లోజ్ అయితే మనకి బ్రైట్నెస్ తక్కువ వస్తుంది లైట్ నుంచి, ఒకవేళ ఓపెన్ అయితే మనకి ఎక్కువ వస్తుంది. ఈ చిన్నది వచ్చేసి 4,000 చేంజ్ పడుతుంది. అండ్ పెద్దది 9,000 అరౌండ్ అయితే పడుతుంది. ఇక్కడైతే ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. ఇది బ్రాస్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 199 అయితే పడుతుంది. ఇలా ఇండివిజువల్గా చూస్తే నాకైతే అసలు ఏం అంత మంచిగా అనిపించలేదు. ఫ్లవర్ వాజ్ అయితే చాలా ప్లెయిన్ అనిపించింది. ఈ రోజ్ వచ్చేసి లైక్ ఈ ఫ్లవర్ వచ్చేసి 69 రూపీస్ అయితే పడుతుంది కాస్ట్. ఇది నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. సగం షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వచ్చాము. అసలు టోకన్స్ ఎక్కడ తీసుకోవాలి అని ఎతకడానికి ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. యూజువల్గా మనకి ఫస్ట్ టోకెన్స్ ఇచ్చి తర్వాత ఫుడ్ ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదు. ఫస్ట్ మనకు కావాల్సిన ఫుడ్ అంతా పిక్ చేసేసుకుని వెళ్తే లాస్ట్లో మనకైతే మనం తీసుకున్న దానికి బిల్ అయితే వేసిస్తారు. ప్రైజెస్ అన్నీ కూడా పైన మనకి KFCలో వాటిలో డిస్ప్లే అయినట్టు అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రైజ్ అయితే డిస్ప్లే అవుతుంటుంది. మనకి ఏమేమి కావాలంటే అవి చూస్ చేసుకుని ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసేసుకోవడం అంతే. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, లైక్ ఈ కేక్స్ అండ్ పేస్ట్రీస్ కానీ బేకరీ ఐటమ్స్, అలాగే మెయిన్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయి. ఈ కేక్స్ ఇలాంటి బేవరేజెస్ ఇలాంటివన్నీ మనం పిక్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ సింగిల్ పీసే కాబట్టి. ఫుడ్ అయితే వాళ్ళు సర్వ్ చేస్తారు. నెక్స్ట్ వాటర్ వచ్చేప్పటికి నార్మల్ రెగ్యులర్ వాటర్ అయితే ఉంటుంది ఇక్కడ. ఒకవేళ రెగ్యులర్ వాటర్ వద్దు అని అనుకుంటే ఓన్లీ హిమాలయన్ బ్రాండ్ మాత్రమే దొరుకుతుంది ఇక్కడైతే. ఒకవేళ రెగ్యులర్ వాటర్ ఎనఫ్ అని అనుకుంటే కనుక ఎంటీ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇప్పుడైతే మనం మన ఫుడ్ తీసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లేలో మనకి బిర్యానీ విత్ చికెన్ టిక్కా, అది వచ్చేసి 250 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ టిక్కా మసాలా, అది కూడా 250 రూపీసే. ఇది వచ్చేసి రైస్ బౌల్, ప్లెయిన్ రైస్తో చికెన్ టిక్కా వస్తుంది. సో ఇప్పుడైతే మనం అవి తీసుకుంటున్నాం. సో బిర్యానీ గురించి నెక్స్ట్ చెప్తాను. మన ఫ్రంట్ ఉన్న ట్రాలీలో గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, క్లియర్ గ్లాస్ వచ్చేసి కూల్ బెవరేజెస్కి. అండ్ సిరామిక్ వైట్ కలర్ కప్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి హాట్ బెవరేజెస్కి. ఇది ఒక్కసారి ఒక కప్కి మనం బిల్ ఇస్తే, అంటే బిల్ వేసినప్పుడు మీకు ఒక కప్ అనేది ఇస్తారు, అంత ఎంటీ కప్ ఇస్తారు. మీకు ఏది కావాలి అంటే అది, అంటే ఇప్పుడు మీరు కూల్కి బిల్ వేస్తే కూల్లో ఏ టైప్ అయినా ఎన్నిసార్లు అన్నా రీఫిల్ చేసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ హాట్కి వేస్తే హాట్లో మీరు ఎన్నిసార్లు అన్నా ఏది కావాలంటే అది రీఫిల్ చేసుకొని తాగొచ్చు. సో ఇప్పుడైతే మన ఫుడ్ మనకి ఇచ్చేస్తున్నారు. ఇది చికెన్ టిక్కా బిర్యానీ. ఇది కంప్లీట్లీ వెజ్ పులావ్. పైన జస్ట్ 4 పీసెస్ చికెన్ అయితే ఇచ్చారు. దట్టు డైట్ చేసే వాళ్ళు తింటారు కదా, లైక్ బాయిల్డ్ చికెన్ లాగా మినిమల్ స్పైసెస్తో సేమ్ అలాగే ఉంది.
స్పైసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బిర్యానీ అయితే వెజ్ పులావ్ అంతే, బీన్స్, క్యారెట్ అవి వేసి అయితే చేశారు ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము చికెన్ టిక్కా మసాలా ఒకటి తీసుకున్నాం, అది విత్ వైట్ రైస్ కింద ఉంది కదా అది. సో ఇది లో టు మీడియం తినే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది, కొంచెం పర్ఫెక్ట్గానే సరిపోతుంది అంతే. కానీ కొంచెం గట్టిగా తినే వాళ్ళకైతే ఇది ఒకటి సరిపోదు. అండ్ మళ్ళీ ఆ లైన్ అంతా కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకని చెప్తున్నాను ఇక్కడ, మీకు మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి కొన్ని టాపింగ్స్ లాంటివి, లైక్ చాక్లెట్ స్ప్రెడ్. ఇది వచ్చి ఈచ్ 20 రూపీస్ అంట, లైక్ క్రాసన్స్ మీద, కేక్స్ అలాంటి వాటి మీద వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చి సాలెడ్ స్ప్రెడ్. ఇక్కడ వచ్చి మరి సాలెడ్స్ ఎవరు తింటారో నాకు కూడా తెలియదు. సో మొత్తానికి ఇలా ఇదిగోండి ఇలాంటివి చేస్తే అలా పడిపోతూ ఉంటాయి, మనం సర్దుకోవడానికి టైం అంతా అయిపోతుంది. సో అది. సో ఇక్కడైతే నేను అండ్ ఇది వచ్చేసి అసార్టెడ్ టీ బ్యాగ్స్ అని, ఇది 80 రూపీస్. ఇది స్పెషల్ టీ అనమాట, లైక్ ఫ్లేవర్డ్ టీ లాంటిది. నార్మల్గా హాట్ బెవరేజ్ అయితే జస్ట్ 60 రూపీస్, అది చెప్పాను కదా ఇందాక కాన్సెప్ట్. అలాగా 60 రూపీస్ ఈచ్, కోల్డ్ అండ్ హాట్ 60. మన బిల్ అయితే 1000 రూపీస్ అయింది ఇక్కడ. ఈచ్ 250 పడింది. బిర్యానీ 250 పడింది, వైట్ రైస్ విత్ కర్రీ కూడా 250 రూపీసే పడింది. పర్ఫెక్ట్గా మనం 4 తీసుకున్నాం కాబట్టి 1000 రూపీస్ అయితే అయిందనమాట మన బిల్. సో మన బిల్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్తో పాటు మనకి కొన్ని టిష్యూస్ అయితే చేతిలో పెట్టారు. అలాగే కట్లరీ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఇస్తారు. సో ఇవైతే తీసుకొని వెళ్ళిపోవటమే. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే కప్స్ చూస్తే మీకే తెలుస్తుంది హాట్కి ఏంటి, కూల్కి ఏంటి అనేది. సో అదనమాట. ఇక్కడ మనం ఎన్నిసార్లుగా ఉంటే అన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు, కప్ ఉన్నంతసేపు. మళ్ళీ కప్ ఇవ్వరు, మళ్ళీ కప్ కావాలంటే మళ్ళీ పే చేయాలి. ఫైనల్లీ ఇదనమాట మాకు ఆ రోజు లంచ్. చూసారా చికెన్ ఎలా ఉందో అక్కడ. మిగిలిన వాటి కోసం తెలియదు, మేము తీసుకున్న ఐటమ్స్ అయితే అస్సలు బాగాలేదు. ఫుడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళదు. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనకి పెన్సిల్స్, టేప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి యూజ్ అండ్ త్రోవి. ఈ బుక్ ఏంటి అనేసి అంటే మనం ఏమేమి తీసుకుందామని అనుకుంటున్నాము నోట్ చేసుకోవడానికి అనమాట. ఈ బుక్ వచ్చేసి ఎలా నోట్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ పక్కన అయితే డిస్ప్లే ఇచ్చారు. టేప్ ఎందుకు అంటే ఏదైనా కొన్ని కస్టమైజ్డ్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవన్నీ మోడల్స్ అనమాట, లైక్ డిఫరెంట్ మెటీరియల్స్, లైక్ వుడ్లో, గ్లాస్లో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఎంత మెటీరియల్ అది కావాలి అనేది టేప్తో అయితే మెజర్ చేసుకుని నోట్ చేసుకోవటానికి అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్స్ ఉన్నాయి. అది నాకు చాలా డెలికేట్గా అనిపించింది, లైక్ పేపర్ బోర్డ్ ఉంటుంది సార్, కార్డ్బోర్డ్ ఫ్రేమ్స్ లాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హుక్స్ అనమాట, లైక్ హ్యాంగర్స్ లాంటివి. ఇది ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది, వాల్కి పెట్టుకోవడానికి హుక్స్ అనమాట అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైర్స్, నార్మల్ చైర్స్ కలెక్షన్ ఇది. ఇందాక మనం కుషన్తో ఉన్నవి చూసాం కదా ఎక్కువ, లైక్ సోఫా, సింగిల్ సోఫాస్ టైప్లో, అవి వచ్చేసి నార్మల్ చైర్స్. ఇది వచ్చేసి బిబ్ అనేసి ప్లాస్టిక్లో ఉంది. చిన్నప్పుడు కర్చీఫ్స్ కానీ లేకపోతే ఆ స్క్వేర్ షేప్లో ఉన్నవి కానీ కట్టేవాళ్ళు బిబ్ అనేసి, డ్రెస్ మీద ఫుడ్ పడకుండా. ఇదేంటి అంటే కింద కలెక్ట్ చేస్తుంది అనమాట, మొత్తం డ్రెస్ మీద పడి కింద అంతా స్పిల్ అవ్వకుండా కలెక్ట్ చేయడం కదా అయితే. ఇది వచ్చేసి హై చైర్స్ చిన్న బేబీస్ కోసం. అండ్ ఇవి బిల్డ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు, లైక్ పైన టేబుల్ టాప్స్. ఇవి సైజెస్ బట్టి, కలర్స్ ఇంకా మెటీరియల్స్ని బట్టి ఇక్కడైతే ఇచ్చేసారు పైన టేబుల్కి టాప్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి లెగ్స్ అనమాట, లైక్ ఐరన్, వుడ్ అలాగా, విత్ వీల్స్, వితౌట్ వీల్స్ అన్నట్టు ఇక్కడ ఇవి డిఫరెంట్ టైప్స్ అయితే ఇచ్చారు. సో మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట, ఎంత సైజులో ఉండాలి, ఎలా ఉండాలి అనేది. అండ్ ఇవి వచ్చేసి డైరెక్ట్గా పెట్టేసుకోవడానికి డ్రాస్, లైక్ టేబుల్ కింద కొంచెం డ్రాస్ లాంటివి పెట్టుకుంటారు కదా, ఇవి రెడీమేడ్గా తీసుకెళ్ళిపోయి పెట్టుకోవడానికి అనమాట. అటాచ్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది, మధ్యలో ఉంది కదా. సో ఇలాగా మనం కూడా డిజైన్ చేసుకున్నప్పుడు మధ్యలో డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి పెట్టుకోవడానికి ఇలాగా. సో ఇలాగైతే మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది మెయిన్గా. ఇది వచ్చేసి క్లమ్జీగా ఉంటాయి కదా వైర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు, కంప్యూటర్ టేబుల్స్ అలాంటి వాటికి. సో వైర్స్ అన్ని లోపల పెట్టేసి జస్ట్ కేబుల్స్ మాత్రం బయటకు తెచ్చుకుని కనెక్ట్ చేసుకునేలాగా. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 అయితే పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుట్ రెస్ట్ అనమాట, లైక్ టేబుల్ కింద మనకి ఫుడ్కి కంఫర్టబుల్గా ఉండడానికి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకొని యూస్ చేసుకోవడానికి. దీని ప్రైస్ వచ్చేసి 12,900 అయితే పడుతుంది. ఇది చాలా యూజ్ అవుతుంది, పర్ఫెక్ట్ పొజిషన్లో కూర్చోలేనప్పుడు లైక్ సయాటికా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల అవి రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి సిట్ అండ్ స్టాండ్ టేబుల్ అంటారు దీన్ని. ఈ బటన్స్తో మనం ఆపరేట్ చేయొచ్చు. మనం నుంచి ఉన్నప్పుడు ఆ హైట్కి తగ్గట్టుగా దీన్ని ఇంక్రీజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కూర్చొని ఉన్నప్పుడు ఆ హైట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, లైక్
ఎఫర్ట్ చేసే వాళ్ళకి. ఇది వచ్చేసి మాన్యువల్. ఇందాక బటన్స్ చూపించాను కదా, అది వచ్చేసి ఆటోమేటిక్, లైక్ సింగిల్ ప్రెస్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. ఇది రొటేట్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, రైట్ సైడ్కి రొటేట్ చేసినప్పుడు హైట్ అయితే డిక్రీజ్ అవుతుంది. మనం కూర్చున్నప్పుడు నించున్నప్పుడు ఆ హైట్ లైక్ మనం బెండ్ అయ్యి వర్క్ చేయడానికి కాకుండా పర్ఫెక్ట్గా సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుని కంఫర్టబుల్గా మనమైతే వర్క్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 16,690 అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం కిచెన్ డిజైన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కిచెన్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్, మినీ కిచెన్ అనమాట. జస్ట్ ఒక షింక్, ఇంకా పక్కన మనకి స్టవ్ ఒక్కటే ఉంది, అంతే, ఇంకేం లేవు. ఆ ప్లేస్లోనే మొత్తం అన్నీ అరేంజ్ అయ్యాయి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మోడల్. సో ఇది మనకు తెలిసిందే. ఇదంతా కూడా కిందంతా కూడా మాడ్యులర్తో డిజైన్ చేసింది, లైక్ లోపలంతా కూడా మాడ్యులర్ లాగా డిజైన్ చేశారు, మాడ్యులర్ కిచెన్స్ లాగా. అండ్ ఈ చాపింగ్ బోర్డ్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందనేసి అది తీసుకోవాలి, చిన్నది తీసుకున్నాం. ఇది వచ్చేసి ట్రిపుల్ బర్నర్ స్టవ్, ఇంకా చిమ్నీ. సో ఇలా డిజైన్ చేసుకోవడానికి అన్నమాట. చూసారు చిన్నగా ఫ్రిడ్జ్కి స్పేస్ ఎలా ఇచ్చారనేది వీళ్ళ డిజైన్ లోపల. అండ్ ఇవి వచ్చేసి కబోర్డ్స్, డోర్ స్పేస్ వేస్ట్ అవ్వకుండా అలా అయితే డిజైన్ చేశారు. అందులోకి ఇంజెక్ట్ అయిపోతుంది అనమాట క్లోజ్ చేసినప్పుడు. సో ఇలా అయితే ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఈ కబోర్డ్స్ అన్నీ కూడా హైడ్రాలిక్ సిస్టమ్ లాగా ఉండింది, లైక్ మంచిగా ఈజీగా ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకునేలాగా. ఇది వచ్చేసి మాడ్యులర్లో చిన్న చిన్న మోడల్స్ అయితే చూపిస్తున్నాను, అంత సన్నటి ప్లేస్ని ఎట్లా ఎఫిషియెంట్గా యూజ్ చేశారు అని. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద కిచెన్స్లో ఈ కార్నర్ ప్లేస్ అనేది కంప్లీట్ వేస్ట్ అవుతుంది, అంటే అంత ఎఫిషియెంట్గా మనమైతే యూజ్ చేయలేము. సో ఇలా ఈ రొటేటింగ్ది పెట్టుకోవటం వలన ఇలా మొత్తం మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఎఫిషియెంట్గా. ఇది మోడల్ నాకు చాలా బాగా నచ్చి ఒక వీడియో అయితే తీసాను. కార్నర్ మోడల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ప్రైస్ ఎక్కువ అని చెప్పాను కదా ఇందాక క్లిప్లో, 1590 అయితే పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి. ఆ వుడ్ చందనంతో చేసిన మా ఇంట్లో చిత్తులో కొడతారు 1590 పెట్టి చాపింగ్ బోర్డ్ అంటే. అసలు ఇంకా చూసాక తీసుకుందామన్న థాట్ కూడా రాలేదు నాకైతే. అవర్ కంప్లీట్ సొల్యూషన్ ఎట్ 1 lakh రూపీస్ అనేసి అయితే ఒక చిన్ని కిచెన్ అయితే ఇచ్చారు. సో ఇదంతా కలిపి 1 lakh లోపల అయితే డిజైన్ చేశారంట. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ టేబుల్. మనకి ట్రైన్స్లో చూస్తాము ఈ మోడల్, మనకి ఐ మీన్ ఫుడ్ తినే దగ్గర ఉంటుంది కదా అలాగా. సో ఇదిగోండి ఇక్కడైతే పెట్టేసి ఉంది, నేను ఒక్క చేత్తో పెట్టలేదు. ఇది వచ్చేసి స్టడీ టేబుల్ లాగా పెట్టి బుక్స్ అయితే పెట్టారు. ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్ తక్కువ ఉండే వాళ్ళకి, లైక్ యూజ్ చేసినప్పుడు ఓపెన్ చేయొచ్చు, చేయలేనప్పుడు క్లోజ్ చేసేయచ్చు. సో తర్వాత వచ్చేసి ట్రేస్తో అయితే ర్యాక్స్ని బిల్డ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి ఒక చిన్ని ప్లాట్ఫామ్, ఓన్లీ షింక్ ఇంకా స్టవ్ వచ్చేలాగా చిన్ని ప్లాట్ఫామ్. కిందంతా వచ్చేసి స్టోరేజ్ ర్యాక్స్ లాగా అయితే ఇచ్చేసారు సింపుల్గా. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి అనమాట ఇది. సో ఇందులో అన్ని మధ్యలోంచి పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇక్కడైతే గ్యాప్స్ అయితే ఇచ్చారు, ఎక్కడైనా కిచెన్స్లో వాటిలో హ్యాంగ్ చేసుకోవటం. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ కర్చీఫ్స్, హ్యాంకీస్ ఇలాంటివి, ఇలాంటివి ఆరేసుకోవడానికి అనమాట. సో ఇది కాస్ట్ వచ్చేసి 199 అయితే పడింది. ఇది కూడా నేను తీసుకున్నాను, కానీ నేను తీసుకున్నవన్నీ వీడియోలో అయితే కవర్ అవ్వలేదు. ప్రైజెస్ అయితే రీజనబుల్గా అనిపించినవి మేము తీసుకున్నాము. ఇప్పుడైతే మనం బెడ్రూమ్ మోడల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బెడ్రూమ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, లైక్ మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్, డిఫరెంట్ వేస్లో అయితే వీళ్ళు మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడైతే చూడటానికి చాలా స్టఫే ఉంది, కానీ వీడియో తీయడానికి ఓపిక కావాలి. దాంతోపాటు నేను కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి కిచెన్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ 2 మోడల్సే పెట్టాను నేను ఇక్కడ. అక్కడ చూసినట్లయితే ఇంచుమించు అరౌండ్ 10 above మోడల్స్ అయితే ఉన్నాయి కిచెన్స్. సో ఒక్కసారి వెళ్తే మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా థింగ్స్ అయితే తెలుస్తాయి, ఐడియాస్ కూడా పాప్ అవుతాయి అవన్నీ చూస్తే. ఇదైతే ఒక లివింగ్ రూమ్ మోడల్లో ఉన్న బెడ్రూమ్ అనమాట, సింపుల్గా కొంచెం చిన్నగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మోడల్ అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకి మ్యాట్రసెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దాంట్లో. పైన వచ్చేసి కంప్లీట్ సాఫ్ట్ బౌండ్, కింద వచ్చేసి మెమరీ ఫోమ్తో అయితే ఉండింది. ఇదైతే ఒక మిడిల్ ఏజ్డ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఉండింది. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ స్పేస్ కానీ చాలా నీట్గా ఉండింది. ఆ వాల్లో ఉన్న కలర్ కాంబినేషన్కి అలాగే అందులో వేసిన బెడ్షీట్కి అంత ప్రిసైజ్డ్గా ఎలా మ్యాచ్ చేస్తారో అర్థం అవ్వలేదు నాకైతే. నెక్స్ట్ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇలాంటివి మనం కార్ట్లో వేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు.
కానీ ఒకవేళ ఒక కబోర్డ్ నచ్చిందంటే వాటి కోడ్స్ అవి మనం నోట్ చేసుకోవాలి. కింద స్టాక్‌లో నుంచి అయితే తీసి మనకిస్తారు. అది మొత్తం అంతా కూడా పోర్టబుల్‌గా పీసెస్‌గా ఉంటుంది. అది మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం అంతా మనమే ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం సాఫ్ట్ టాయ్స్ జోన్‌కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పోలార్ బేర్ అనుకుంటా. ప్యూర్ వైట్ కలర్‌లో అయితే ఉంది. చాలా క్యూట్‌గా అనిపించింది ఇదైతే నాకు. కాస్ట్స్ చెప్పాలంటే పర్లేదు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ షోరూమ్‌లో కొన్నట్టే ఉండింది. బట్ నైస్. ఈ బ్రౌన్ కలర్‌దేమో నాకు అంత మంచిగా అనిపియలేదు. ఆ వైట్ కలర్‌దేమో నా చేతిలో అయితే అస్సలు ఆగదు ఆ కలర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షార్క్. చాలా పెద్ద షార్క్ ఇదైతే. 1290 అయితే పడుతుంది దీని కాస్ట్. బట్ నైస్. పైన కూడా చూసారా మొత్తం అంతా కూడా ఇవే ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్ జోన్ కూడా మరీ ఎక్కువ కలెక్షన్ లేదు, అలాగని మరీ తక్కువ లేదు. యావరేజ్‌గా అయితే మంచిగానే అనిపించింది నాకు. ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ అయితే కంటిన్యూషన్‌లో వస్తాయి చూడండి. ఇదొక క్యూట్ పప్పీ లాంటి టిఫిన్ బాక్స్. ఇది ప్రాక్టికల్‌గా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనిపించింది నాకైతే. ఆ జోన్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 బెడ్రూమ్స్ అయితే దొరికాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బేబీ బాయ్‌కి, రైట్ సైడ్ వచ్చేసి బేబీ గర్ల్‌కి అన్నట్టు పింక్ కలర్ థీమ్‌లో అయితే ఉండింది. మంచిగా ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడైతే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక పాండాస్ అయితే దొరికాయి నాకు. చూడండి ఎంత క్యూట్‌గా ఉండిందో అసలు ఆ పాండా. అండ్ ఇది వచ్చేసి బేబీ ర్యాప్స్ అనమాట. చిన్న పిల్లలకి బేబీ ర్యాప్స్, టవల్స్ లాగా యూజ్ చేస్తుంటారు. ఇది ఇంకా హెడ్‌కి హుడ్‌తో కలిపేసి వచ్చింది ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ పైన షార్క్స్ అన్నిటికీ ర్యాప్ అయితే చుట్టేసి పెట్టారు. భలే అనిపించింది చూసిన తర్వాత. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇవి వచ్చేసి లైట్స్ అనమాట. ఈ బటర్ఫ్లై ఇంకా ఈ లీఫ్ ఇవి 1290 అయితే ఈచ్ పడింది. చాలా ఎలిగెంట్‌గా అనిపించింది. ఆ లైట్ జోన్‌లో అయితే ఇవి స్విచ్ ఆన్ చేసి ఉన్నాయి. అక్కడ చూపిస్తాను ఇవి. అండ్ ఆ తర్వాత ఇవి బెడ్‌షీట్స్ విత్ ఎలాస్టిక్. నార్మల్‌గా యూజువల్‌గా అవి జరిగిపోతూ ఉంటాయి కదా అటు ఇటు. సో దీనికైతే ఎలాస్టిక్‌తో అయితే ఇన్‌బిల్ట్ వచ్చింది మనకి పట్టుకుని ఉండేలాగా మన మ్యాట్రెస్‌కి. అండ్ ఆ తర్వాత ఈ డైనోసార్ కూడా భలే అనిపించింది. ఈ డైనోసార్ కొనమని అడిగాను. అంటే ఇక్కడ పెడుతున్నానని కాదు, నార్మల్‌గా నేను నేల మీద కూడా నార్మల్‌గా ప్లేస్ చేసి చూస్తే అది సరిగ్గా నించోవట్లేదు, పడిపోతుంది. సో అందుకే మా డాడీ అయితే అసలు వద్దన్నారు. బాలేదు, పడిపోతూనే ఉంటుంది అనేసి అన్నారు. దీని కాస్ట్ వచ్చేసి 999 అయితే పడింది. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. ఈ ఎలిఫెంట్ మా మమ్మీకి చాలా బాగా నచ్చింది. మా మమ్మీకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది భలే అనిపించింది, క్యూట్‌గా ఉండింది. అండ్ బేబీ ఎలిఫెంట్ అనమాట ఇదొకటి. సో ఇక్కడైతే మనకి ల్యాంప్స్ మోడల్ బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇక్కడైతే మనకి బేబీస్‌కి క్రిబ్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల వచ్చేసి ఒక లేయర్ వాటర్ ప్రూఫ్ లేయర్ కూడా వేశారు ఇందులో. నెక్స్ట్ ఇక్కడైతే బెడ్‌లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అన్నట్టుగా అయితే ఇక్కడ ఒక ఇది ఇచ్చారు. మీరు ఎన్ని లేయర్స్ యూజ్ చేస్తారు రెగ్యులర్‌గా అనేది అయితే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం లైట్ జోన్‌లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి బెడ్ బల్బ్ దగ్గర నుండి షాండిలియర్ లైట్స్ వరకు ప్రతి ఒక్కటి అయితే కవర్ అయ్యాయి. చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ల్యాంప్స్ మోడల్ బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా, ఆ ల్యాంప్స్ మోడల్‌లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్టడీ రూమ్స్‌లో పోర్టబుల్‌గా చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ మోడల్స్‌లో అయితే ఇక్కడ లైట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఈ యొక్క మోడల్ అనమాట. చిన్న ల్యాంప్స్ లాగా స్టడీ రూమ్స్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడీస్, ఇండివిజువల్ ఎల్ఈడీస్‌నే కొంచెం అరేంజ్ చేయడం, అలాగా కొంచెం డెకరేటివ్‌గా అయితే అరేంజ్ చేశారు. థీమ్స్ ఉంటాయి కదా కొన్ని రెస్టారెంట్స్‌లో అలా అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి డెకరేటివ్ లైట్స్ లాంటివి చాలా ఉన్నాయి మోడల్స్ అయితే. సో ఇక్కడ చూడండి, కొన్ని అయితే నేను ఇలా చూపిస్తున్నాను. సో వీడియో మధ్యలో కూడా నేను కొన్ని చూపించాను అక్కడ ఇక్కడ ఉన్నవి. సో ఇక్కడైతే కంటిన్యూస్గా డిఫరెంట్ మోడల్స్ అయితే పెట్టారు, కొంచెం ఎలిగెంట్గా కనిపించడానికి. కాస్ట్స్ కూడా డిజైన్ బట్టి ఉన్నాయి. అండ్ మొత్తానికి ఇక్కడైతే లైట్స్ కలెక్షన్ అయితే ఇంత అంత లేదు, చాలా ఉన్నాయి. అండ్ ఇవైతే పెండెంట్ ల్యాంప్స్ లాగా లైక్ డైనింగ్ రూమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను వీడియో మధ్యలో చెప్పాను, లైక్ చిల్డ్రన్ రూమ్లో యూజ్ చేసే ఇలాంటి డిఫరెంట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయనేసి లైట్స్. ఈ బటర్ఫ్లైది, ఈ లీఫ్ది చూపించి అయితే చెప్పాను. అక్కడ లైట్ లేకుండా ఉంటే అస్సలు లుక్కే లేదు. ఇలా లైట్తో చూస్తే అసలు కంప్లీట్ లుక్కే చేంజ్ అయిపోయింది. సో జస్ట్ ఒకసారి నార్మల్గా ఈ ఫ్లోర్ అయితే చూపిస్తాను ఎన్ని లైట్ మోడల్స్ ఉన్నాయనేసి. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ ప్లాంట్స్ సెక్షన్కి అయితే వచ్చాము.
ఇక్కడ మనకి మినిమం పాట్ అయితే 59 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లాంట్స్. సో పాట్స్ డిఫరెంట్ సైజెస్ ఇంకా స్టైల్స్లో మనకి పాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. లైక్ ఫ్లోరల్ కానీ, డెకరేటివ్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ చాలా టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే మొన్న సీజన్లో వెళ్ళాం కదా, ఇవి వచ్చేసి చామంతి పూలు అనమాట. వీటిల్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. లైక్ మెరూన్, కొంచెం బ్రౌన్, ఎల్లో, ఇలాగా అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఇది ఒరిజినల్ ఫ్లవర్ బుకే అనుకున్నాను. నిజంగా ఒరిజినల్గా అనిపించింది. ఆ ర్యాప్ కూడా చూసారా, అలా తడవడం వల్ల ఇంకా కంప్లీట్ నిజం అనుకున్నాను, కానీ ఇది అసలు ప్లాస్టిక్ది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, మొత్తం మనం పెద్ద ఐటమ్స్ అయితే కోడ్ నోట్ చేసి చెప్పాలనేసి, అదంతా కూడా ఈ ఏరియాలో అనమాట. సో ఇక్కడైతే ఒక సెక్షన్ యూనిట్ ఉంటుంది వర్క్ చేయడానికి. మనం ఏం ఐటమ్స్ కావాలి అనే కోడ్ చెప్తే ఇదిగోండి ఈ వీటి లోపల నుండి వాళ్ళైతే మనకు తీసుకొచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ లేన్స్లో అయితే ఉంటాయన్నమాట ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయని వాళ్ళు ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు. సో వాళ్ళే తీసుకొచ్చి మనకైతే ఇచ్చేస్తారు. సో ఇక్కడ నుండి మనమైతే బిల్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో ఫైనల్ సెక్షన్ కూడా. సో ఇవన్నీ కూడా గ్రేట్ డీల్స్ అనేసి లాస్ట్లో ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఇందులో చిన్ని డ్యామేజెస్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెడతారు. అంటే ఏ సెక్షన్లో అయినా కూడా ఏదైనా ప్రోడక్ట్ కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా, చిన్న స్క్రాచెస్ అలాంటివి ఏమున్నా కూడా సో ఇక్కడైతే పెడతారు. బేసికల్గా పట్టి చూస్తే కానీ ఆ డ్యామేజ్ అనేది మనకు కనిపించదు, కానీ వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలనేసి చిన్నది వాళ్ళకి అనిపించినా కూడా తీసుకొచ్చి ఇందులో అయితే పెడతారు. ఇందులో ఒక అట్లీస్ట్ 50% అన్నా కూడా మనకైతే యూజ్ అయ్యే ఉంటాయి. ఖచ్చితంగా ఈ సెక్షన్ అయితే మిస్ చేయొద్దు. లైక్ ఇంకా మీరు చూసినట్లయితే లైట్స్, కార్పెట్స్, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ సెక్షన్లోనే. మనమైతే మంచిగా చూస్ చేసుకోవచ్చు మనకు అవసరమయ్యేవి ఏమన్నా ఉంటే. సో ఇదన్నమాట నా ఐకియా వ్లాగ్ అయితే. మొత్తానికి మ్యాక్సిమం అయితే నేను కవర్ చేశాను. ఇంకా చాలా ఉంటుంది. నేను మొత్తం కవర్ చేసింది జస్ట్ 30% అంతే నేను కవర్ చేసింది వీడియోలో. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇదైతే వర్త్ గోయింగ్ నిజంగా. మధ్యాహ్నం లంచ్ ఒక్క మ్యాటర్ పక్కన పెట్టేస్తే అసలు ఫస్ట్ ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ అంటాను నేనైతే. ఒక్క డే అయితే మొత్తం కంప్లీట్గా పడుతుంది మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.